చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాను అసమ్మతి సెగ చుట్టుముడుతోంది. సొంత పార్టీ నేతలే ఆమె పోటీకి అడ్డంకులు సృష్టిస్తుండడంతో టీడీపీ పని తేలిక కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహార శైలి గడిచిన 5 ఏళ్లలో నగరి అభివృద్ధిపై వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో అసమ్మతి తీవ్ర రూపు దాలుస్తోంది. సిట్టింగ్కే టికెట్ ఖరారైతే రెబెల్స్గా కూడా పోటీ చేసేందుకు కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కేడర్లో గుబులు రేపుతోంది. కీలకమైన ఎన్నికల్లో ఇంటి పోరుపై అధిష్టానం దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. నగరిలో తీవ్ర రూపు దాల్చిన అసెంబ్లీ రాజకీయాలు, రెండోసారి గెలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యూహాలు, రోజాను చుట్టుముడుతున్న సొంత పార్టీలోని అసమ్మతి సెగలు, అందివచ్చిన అవకాశంపై టీడీపీ నేతల ఫోకస్. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. 1962 నుంచి 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 7 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రోజా విజయం సాధించారు. నగరి విజయనగరం నుంచి రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు విజయం సాధించారు. 1978, 85, 89, 99, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా చలామణి అయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డివారి చెంగారెడ్డి ఆధిపత్యానికి గాలి ముద్దుకృష్ణమనాయుడు గండి కొట్టారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత నేత గాలి 1308 ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డిపై విజయ బావుటా ఎగురవేశారు. నగర నియోజకవర్గంలో 1994 తర్వాత రెండోసారి టీడీపీ జెండాను రెపరెపలాడించారు. అయితే ఆ విజయం కంటిన్యూ కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నగరి సెగ్మెంట్ను రోజా సొంతం చేసుకున్నారు. ఆర్కే రోజా 2004 ఎన్నికల్లో నగరి అభ్యర్థిగా, 2009 ఎన్నికల్లో చంద్రగిరి అభ్యర్థిగా 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. తన చిరకాల స్వప్నమైన ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో రోజా టీడీపీ రాజకీయ దిగ్గజం గాలి ముద్దుకృష్ణమ్మపై అనూహ్యంగా గెలుపొందారు. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడుకి 73,866 ఓట్లు దక్కగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన రోజాకు 74,724 ఓట్లు దక్కాయి. ఆమె 858 ఓట్ల మెజారిటీతో నెగ్గుకొచ్చారు. నాటి నుంచి నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా నగరి నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. గత ఎన్నికల్లో రోజా విజయానికి స్థానికంగా వైఎస్ఆర్సీపీ నేతలు కలిసికట్టుగా పనిచేయటంతో ఆమె అతి కష్టం మీద ఓటమి అంచు నుంచి బయటపడగలిగారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ముదిలియార్, క్షత్రియ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆమె విజయానికి కలిసికట్టుగా పనిచేశారు. తాజా ఎన్నికల వేళ నగరి వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న ఐక్యత కరువైందనే ప్రచారం ఉంది. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజానే బరిలోకి దించబోతున్నట్లు అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీలో ఉన్న లుకలకలు బయటపడుతున్నాయి. ఆధిపత్య పోరే ముసలానికి కారణంగా సమాచారం. ఎమ్మెల్యే రోజా వ్యవహార శైలి విషయంలో అనేక మంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు టాక్. గడిచిన 5 ఏళ్లుగా నగరి వైఎస్ఆర్సీపీ గ్రూపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన నేతల్ని సైతం ఆమె విమర్శించారని, నగరి సెగ్మెంట్లో కొందరు నాయకులకు మాత్రమే ఎమ్మెల్యే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటాన్ని మిగిలిన నేతలకు మింగుడు పట్టం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా తన సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆమెకు గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన మొదలియార్ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అసంతృప్తి గూడు కట్టుకున్నట్లు టాక్. రోజు ఎమ్మెల్యేగా రోజా గెలిచిన తర్వాత కూడా మన నగిరిలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమస్యల్ని శాసనసభలో మాట్లాడాల్సిన ఆమె ఈరోజు శాసనసభలో పోకుండా నిలవడం అది మాకు చాలా నష్టదాయకమైనటువంటి చర్యగా మా నగిరి ప్రజలు గుర్తిస్తున్నారు. తెలుగుదేశంలో ఈరోజు నగిరిలో ఉన్నటువంటి కుశస్థిలనాలు మొత్తం ఇసుక మాఫియా పూర్తిగా దోచేసి ఎవరైతే డైయింగ్ యూనిట్లు ఉన్న వాళ్ళకి ఏజెంట్లుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. దీనిపైన మేము గతంలో పోరాటం చేసిన సందర్భం ఉంది. కమిషనర్ గారు ఫిబ్రవరి 15కు యూనిట్లు మూస్తామని హామీ ఇచ్చిన వెంటనే ఆయన 8వ తారీఖే ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీలు కూడా
మోయడం లేదు. ఈరోజు భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. నగిరిలో దేశవ్యాప్తంగా కరువు వచ్చినా కూడా నగిరిలో ఎట్టి పరిస్థితులు కూడా నీటి సమస్య లేకుండా ఉండింది. ఎమ్మెల్యేగా ఆమె నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదని స్వయంగా వైఎస్ఆర్సీపీ నాయకులే విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన నియోజకవర్గానికి వచ్చే అభివృద్ధి పనుల విషయంలో ఎప్పుడూ గట్టిగా పనిచేయలేదని, సొంత నిధులతో శిలాఫలకాలు వేయించుకోవడం తప్ప అభివృద్ధి పరంగా ఒక్క పని కూడా చేయలేకపోయారని నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వంతో పోరాటం చేసి నిధులు తెప్పించాల్సింది పోయి ఎప్పుడూ రాజకీయాలకే రోజా పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు. 2014 నుంచి నగిరి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అనేది కనపడకుండా పోయింది. 2014 నుంచి మా పక్కన చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ అక్కడ పక్క సత్యవేడి కానీ కాళహస్తి కానీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మన కంటి ముందు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎక్కడికో పోయినాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏర్పేడు మండలంలో ఆడ 4-5 లక్షలు ఉండేది ఎకరా 2014 ముందర. మా ఏరియాలో 80 లక్షలు 90 లక్షలు కోటిన్నర కూడా ఉండేది. ఇవాళ ఏర్పేడులో 2 కోట్లు కూడా ఎకరా దొరకట్లే. మా దగ్గర వడమలపేట కానీ పుత్తూరు మండలాల్లో కానీ నగిరి మండలం కానీ ఇవాళ పోయిన 1,80 లక్షలు కూడా ఇవాళ 40 లక్షలకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఏం తప్పు చేసాం, వాళ్ళేం గొప్ప చేశారంటే ఏమీ లే. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళు కాన్స్టిట్యున్సీ కోసం ఎంతో ఫైట్ చేశారు. ప్రతి ఇండస్ట్రీ కూడా కావిలి కాసి ఆడబెట్టుకున్నారు. ఏర్పేడులో ఇవాళ సెల్కాన్ కానీ టీసీఎల్ కానీ డిక్సన్ కానీ ఇట్లా ఏ కంపెనీ వచ్చినా కూడా ఎలక్ట్రానిక్ హబ్ అయిపోయింది. అట్లానే సత్యవేడులో వరదయపాలెం మండలంలో స్ట్రీట్ సిటీలో ఆ చుట్టుపక్కల హీరో గ్రూప్ కానీ ఏషియన్ పెయింట్స్ కానీ కజారియా టైల్స్ కానీ ఇట్లా రకరకాల పెద్ద పెద్ద మ్యాసివ్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నగిరిలో ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీ శంకుస్థాపన చేసుకున్న పాపాన పోలే. నగరి వైసీపీలో నెలకొన్న ఈ పరిణామాలతో కొందరు నియోజకవర్గ నేతలు రోజాకు పోటీగా టికెట్ కోసం ట్రై చేస్తున్నట్లు టాక్. రోజాపై ఉన్న వ్యతిరేకతను కూడా ఆ పార్టీ పెద్దల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళుతూ చివరి నిమిషంలోనైనా టికెట్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారని సమాచారం. రోజా స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని, ఆమె స్థానికంగా అందుబాటులో ఉండరని, తమకు ఇస్తే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని వైఎస్ఆర్సీపీలో అసంతృప్త నేతలు లోకల్ ఫీలింగ్ రగిలిస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి ద్వారా కూడా ఈసారి టికెట్ తమకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అధిష్టానం రోజాకే టికెట్ ఇస్తే కొందరు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వెనుకాడని పరిస్థితులు ప్రస్తుతం నగరి సెగ్మెంట్లో నెలకొన్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉన్నతమైన స్థాయి పోవాలని కోరికలు ఉంటుంది, కానీ ప్రతి దానికి ఒక క్యాడర్ ఉంది సార్. ఇప్పుడు నాకు వేరే ఆశలు ఉంటాయి, కానీ మనం స్థాయి అంతా అవి చూసుకుని పోవాలా. వాళ్ళు కొంత మండలాల్లో కొంత వాళ్ళ బాధ్యతనో వాళ్ళ పవర్ వాళ్ళ గెటప్ వాళ్ళ పరిస్థితులు ప్రభావితం చేసే స్థాయి వచ్చి మండలాలకు వరకు ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యే స్థాయి అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు సార్ ఇది. నగరి నియోజకవర్గం అంటేనే రోజమ్మ వస్తుంది. రోజమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఈమె రాకూడదు మళ్ళీ అని కూడా వేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె కష్టము జగన్ పైన వేస్తున్న ఈ గాలి కూడా ఆమెకు కలిసి వస్తుందే కానీ ఒకరిద్దరు నాయకుల వల్ల మాత్రం జరిగేది లేదు, ఒరిగేది కూడా లేదు. వాళ్ళు కూడా వీళ్ళంతవరకు అలాంటి అసమ్మతి వస్తే కూడా ఆమె చాకచక్యంగా సమర్థవంతంగా ఆమె వాళ్ళని అంతా కవర్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పోతా ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏం రావు. నగరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో రోజా గెలుపు అంత ఈజీ కాదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. గతంలో ఆమెకు అండగా నిలిచిన నేతలే వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించకపోవచ్చని సమాచారం. ఇది ప్రధాన పార్టీ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశాలుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే నగరి సెగ్మెంట్లో టికెట్ రేసు తీవ్రంగా ఉంది. దివంగత నేత గాలి తనయుడికే హైకమాండ్ టికెట్ ఫైనల్ చేసినట్లు టాక్. అయినా ఆశావహులు మాత్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న లుకలుకలు టీడీపీ నేతల్ని ఆకర్షిస్తున్నాయి. ఫోకస్డ్ గా పనిచేస్తే నగరి సెగ్మెంట్ నుంచి అధికార పార్టీ టికెట్టుపై ఈజీగా గెలవచ్చనే సమాచారంతో టికెట్ రేసు ముమ్మరం చేశాయి. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే దళితులకి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు. అదేవిధంగా దళితులకు పెద్దపీట అనేది వేయలేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దళితుల యొక్క సామాజికమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటారు. ఆయన యొక్క రాజకీయ అనుభవంతో ఏ ప్రభుత్వం కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా దళితులకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది పెద్దగా చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆయన దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచికోట, దీంట్లో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరమే లేదు. కొన్ని కారణాలు, కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, లేకపోతే నాయకుల యొక్క అజాగ్రత్త వల్ల ఓడిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం ఉన్నా కూడా గ్రూపు మధ్య తగాదాల వల్ల నాకు వస్తుంది నీకు వస్తుంది అని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు రెండుగా విడిపోయి తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకులు అనే ఒక క్వశ్చన్ మార్కులో ఈరోజు పరిస్థితి ఏర్పడింది. నగరి బరిలో జనసేన కూడా పోటీపడే అవకాశం ఉన్నా ఇంతవరకు అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే 5 సార్లు విజయం సాధించిన రెడ్డివారి చెంగారెడ్డి మరోసారి కాంగ్రెస్ టికెట్టుపై అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ వస్తే ఏపీకి హోదా వస్తుందంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ రోజు కూడా ఎలక్షన్స్ అనేది కాకుండా పెద్ద ఆయనంటే అభిమానం ఉంది అందరికీ. ఆ అభిమానంతో ప్రజలందరూ ఆయన ఆదరిస్తున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో కూడా అంతా బాగానే ఉంటుంది. ఇదే విధంగా ఆయన మీద అభిమానము, ఆయన అందరికీ సేవ్ చేస్తారు అనే నమ్మకము ఉంది. 5 ఏళ్ల ముందు అది వాస్తవమే, ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలుగా చేసింది అనేది అది ఆ 5 ఏళ్ళ నాటి మాట. ఈరోజు ప్రత్యేక హోదా కావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుంది అనేది ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కూడా మారుతున్నారు. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చూస్తున్నారు ఎవరు ఏమీ చేయలేకపోయారు అని. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, ఈ రోజువారీ అన్నీ కూడా రేట్లు తగ్గుతాయి అనే నమ్మకం ప్రజల్లో. ఫలితంగా ప్రధాన పోటీ టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య అనే ప్రచారం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా గత ఎన్నికల్లో మాదిరి సంచలనం సృష్టిస్తారా, సొంత పార్టీలో రాజుకున్న అసంతృప్తికి బలైపోతారా అనేది మాత్రం ఎన్నికల ఫలితాలే నిర్ణయించాలి. చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్స్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.